హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను బియ్యం పిండి వడియాలను ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ కూడా చేయండి. అండ్ ఈ వీడియోలో బియ్యం పిండి వడియాలు ఎలా పెట్టుకోవాలి, దీని పిండి ఏ విధంగా మనం కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయనేది నేను చూపిస్తాను మీకు. సో మనమంతా పిండిని తయారు చేసుకోవడంతోనే ఉంటుందన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్సే. నేను ఇక్కడ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, చూడండి, ఓకేనా. సో వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోని అయితే కంటిన్యూ చేసేస్తాను, చూడండి. ముందుగా మనము బియ్యాన్ని కొలుచుకోవాలన్నమాట. బియ్యము 2 పళ్ళు తీసుకోవాలి. 2 పళ్ళు అంటే కేజీలు అన్నమాట. కేజీల ప్రకారం అంటే 2 పళ్ళు బియ్యం తీసుకోవాలన్నమాట. మనము ఇది తీసుకొని బియ్యాన్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని దీన్ని ఏంటంటే ఒక 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలన్నమాట. బియ్యాన్ని నానబెట్టుకొని 8 అవర్స్ తర్వాత ఈ విధంగా ఒక క్లాత్ అయితే వేసుకొని దీనిపైన ఇలా బియ్యాన్ని ఏంటంటే వేసుకోవాలన్నమాట. ఈ బియ్యం అంతా కూడా డ్రైగా అవ్వాలి. డ్రై అయిన తర్వాత మిక్సీకి అయినా వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా మీరు పట్టించుకోవచ్చు. అంటే మామూలుగా పడతారు కదా ఊర్లలో, సో అలా అయినా మీరు జున్నుకు పట్టించుకోవచ్చు అనమాట. ఇలా మనము పట్టించుకునే దాన్ని మనం ఏంటంటే కొలుచుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒకటి చూస్తున్నాను కదా, ఇలా ఒక గిన్నెని అయితే తీసుకొని దాని ప్రకారం మనం కొలుచుకోవాలి కొలతగా. ఇలా కొలుచుకుంటే మనకేంటంటే 1 కేజీ ఎక్స్ట్రా వస్తుందన్నమాట. ఎందుకు అంటే మనము ఇది పట్టించుంటాం కదా బియ్యము, అందుకు మనకి 2 కేజీల బియ్యానికి మనకేంటంటే 3 కేజీలు వచ్చింటుందన్నమాట పిండి. తర్వాత ఇక్కడ ఉదయాన్నే లేచిన తర్వాత ఇక్కడ ఏంటంటే పొయ్యి మీదనే పెట్టుకుంటున్నాం, కట్టెల పొయ్యి మీదనే. సో కట్టెల పొయ్యి మీద మనం కొంచెం ఆ మంట అనేది కొద్దిగా బాగా వచ్చిన తర్వాత ఇలా పెద్ద వెడల్పాటి గిన్నె ఉంటుంది కదా, ఆ పెద్ద గిన్నెనే తీసుకోవాలి. గిన్నె తీసుకొని అందులో నేను ఏ పిండిని దేనితో అయితే కొలుచుకుంటామో అదే గిన్నెతోనే మనము వాటర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను దేనితో తీసుకున్నానో దానితో ఒక 3 గిన్నెలు వాటర్ అనేది యాడ్ చేశాను అనమాట. 3-4 గిన్నెలు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము. 3.5 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇలా మనం డివైడ్ చేసుకున్నాం కదా పిండిని, ఈ పిండిలో ఏంటంటే ఇంకా కొంచెం మనం వాటర్ అనేది వేసుకొని ఈ పిండి అనేది కొంచెం జారుడుగా ఉండేటట్టు కలుపుకోవాలన్నమాట. సో అందుకే మీరు మొత్తం ఒకటేసారి వాటర్ అనేది వేసుకోకుండా బాయిల్ చేసుకోవడము. మనం పొయ్యి మీద ఆల్రెడీ పెట్టుకున్నాం కదా వాటరు, దాంట్లోనే కొంచెం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోకుండా ఇలా పిండిని మిక్స్ చేసుకోవాలన్నమాట సపరేట్గా. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటి అంటే పిండి అనేది ఉండలు కట్టకుండా మనకి బాగా నీట్గా వస్తుంది. అందుకే ఇలా చూపిస్తున్నాను మీకు. ఇలా అంతా బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. చేత్తో కలిపితే ఏంటంటే మనకి ఈజీగా కలిసిపోతుంది, గరిటెతో కాకుండా. మీరు ఇక్కడ చూడొచ్చు వాటర్ అనేది బాయిల్ అవుతుంది. సో ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఏంటంటే ఉప్పుని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి కల్లుప్పు యాడ్ చేస్తున్నాము. కల్లుప్పు వచ్చేసి మీరు బియ్యం పిండి క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. మీరు ఏంటంటే మనం బియ్యం పిండి 3 కేజీలు వేస్తున్నాం కదా, 3 కేజీల బియ్యానికి మనకి ఏంటంటే ఉప్పు 1 కప్పున్నర సరిపోతుంది, లేకపోతే 1 కప్పు సరిపోతుంది మనకి. ఈ బియ్యం పిండిని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా ఫస్ట్లో. సో ఈ బియ్యం పిండిని ఏంటంటే మనము ఇలా కొంచెం నానేంత వరకు ఇక్కడ పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇది కొంచెము ఇది నానవాలన్నమాట. తర్వాత నేను ఈ కప్పు మనం తీసుకున్నాం కదా గిన్నె, ఈ గిన్నెలోని కొంచెం వాటర్ అనేది హాట్ వాటర్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెము జీలకర్రని కూడా యాడ్ చేస్తున్నాము. జీలకర్ర వేయడం వల్ల మంచి డైజెషన్ ఉంటుంది కదా, అందుకు యాడ్ చేస్తున్నాము. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇది కొంచెం ఏంటంటే ఇంకా మరుగు రావాలన్నమాట, అంటే కొంచెం పొంగాలి. తర్వాత ఇందులోనే కొంచెం మనం ఏంటంటే ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి, సో దీన్ని ఏంటంటే మనము ఒక్కొక్క బౌల్ వేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట వెంటనే. ఇలా ఒక తెడ్డుని తీసుకొని బాగా కలిసే విధంగా తిప్పుతూ ఉండాలన్నమాట, అడుగంటకుండా ఉండాలి. ఇలా అంతా మనం ఏంటంటే కొంచెం వేసుకుంటూ మనం మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. అడుగంటకుండా చూసుకోవాలి మెయిన్. ఎందుకు అంటే అడుగంటేస్తే ఏంటంటే గుంటలు కట్టడం స్టార్ట్ అవుతుంది. మీరు అది చూసుకుంటూ ఉండండి. ఇలా ఒక తెడ్డ అయితే సరిపోతుంది. మనకు ఒక గరిటె అంటే మనకేంటంటే సరిపోదు, రాదు కూడా, అది స్టిక్ అవ్వడం లేకపోతే హీట్ ఎక్కుతుంది అనమాట. ఇలా ఒక తెడ్డ ఏంటంటే
బాగుంటుందన్నమాట అంతా కలుపుకోవడానికి, మిక్స్ చేసుకోవడానికి. సో ఇలా ఒక తెడ్డును యూజ్ చేసి కలుపుతూ ఇలా అంటూ ఉండాలన్నమాట. మీరు చూడొచ్చు కొంచెం లేట్ అయ్యేసరికి అలా మనకేంటంటే అడుగంటి కొంచెం ముంటలుగా వస్తుందన్నమాట. ఇలా అయితే మనం కలుపుతూ ఉండాలన్నమాట. కలపడం వల్ల ఏంటంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. తర్వాత ఇలా కొంచెం లాస్ట్న వచ్చేసరికి ఇలా అవుతుందన్నమాట. కొంచెం స్టిక్కీగా ఉంటే ఏంటంటే అది రెడీ అయినట్టు పిండి. అలానే ఇది ఆల్మోస్ట్ మనకు మగ్గుతుంది, ఇంకా రెడీ అవుతుంది అనగా మీరు ఏంటంటే వంట సోడా ఉంటుంది కదా, వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. వంట సోడా ఏంటంటే మీరు సాల్ట్ ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దానికి హాఫ్ అన్నమాట. హాఫ్ తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం ఉండదు మనకు. వంట సోడా వేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకి క్రిస్పీ ఉంటుంది, అలానే కొంచెం కలర్ అనేది బాగుంటుంది అనమాట మనం ఫ్రై చేసినప్పుడు. సో అందుకే మనం వంట సోడా అనేది యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి పిండి అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి చేతికి వాటర్ అనేది అద్దుకొని ఒకసారి ఇలా అంటే మీకు ఏంటంటే ఒక ఉండ టైప్ వస్తుందన్నమాట. ఇలా దగ్గరికి తీసుకుంటే అంతా అతుక్కునేటట్టు ఉంటే మనకేంటంటే రెడీ అయినట్టు పిండి. సో దీన్ని ఏంటంటే ఇప్పుడు మేడ పైన వచ్చేసి వడియాలు పెట్టుకోవాలన్నమాట. నేనేంటంటే ఇందులో కొంచెం కలర్ అనేది యాడ్ చేశాను. కలర్ వడియాలు పెడదామనేసి కొద్దిగానే యాడ్ చేశాను అనమాట పిండిలో. అండ్ ఇది వచ్చేసి కొన్ని కలర్ వడియాలు పెడదామనేసి కలిపాము. నార్మల్గా మీరు వడియాలైనా పెట్టుకోవచ్చండి, లేకపోతే నార్మల్గా మీరు అప్పడాలైనా పెట్టుకోవచ్చండి. అప్పడాలకి ఏంటంటే మనకి మరీ ఇంత థిక్గా ఉండకూడదు, కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉంటే ఏంటంటే మన అప్పడాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. పెట్టేటప్పుడు కూడా సులువుగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇవి మనం ఏంటంటే ఇలా చిట్లు ఉంటాయి కదా, చిట్లల్లో వేసుకొని పిండిని ఇలా ఒక క్లాత్ అయితే తడి క్లాత్ అనమాట, కొంచెం వెట్గా ఉండేటట్టు చూసుకోండి. క్లాత్ వెట్గా ఉంటే ఏంటంటే ఇలా మనం పెట్టేటప్పుడు ఆ క్లాత్ అనేది దాని పైకి రాదనమాట. సో ఈ విధంగా చిన్నగా మనమైతే వడియాలు అనేటివి పెట్టుకోవచ్చు. చిట్ల వడియాలు అనేది పెడుతున్నాము మేమైతే. నార్మల్గా మీరు అప్పడాలు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. సో మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.